ఇప్పుడు ఏదైతే మీరు 17 మెడికల్ కాలేజీలు అంటున్నారో 5 మెడికల్ కాలేజీలు పూర్తయినాయని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో ఆన్సర్లో కూడా ఇచ్చారు. 5 పూర్తయినాయని ఇచ్చారు లాస్ట్ సెషన్లో క్వశ్చన్ ఆన్సర్లో. 10 కాలేజీలు ఏదైతే ప్రైవేట్కి ఇచ్చే ఈరోజు పీపీపీ మోడ్లో తీసుకొస్తున్నారు అధ్యక్ష. మేము ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు చెప్పేదాని ప్రకారం ఏదైతే 10 కాలేజీలు 4,500 కోట్లు మాత్రమే అవుతాయని చెప్పి ఈరోజు మీరు దీంట్లో ఇచ్చారు అధ్యక్ష. మీరు ఇచ్చిన దాంట్లో నోట్లోనే 4,500 కోట్లు మీ దగ్గర లేవని అడుగుతున్నా. ఈ 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు అధ్యక్ష. 2 లక్షల కోట్లు 4.5% ఇచ్చిన 2.25% ఇచ్చినా కూడా 4,500 కోట్లు అయిపోయింది అధ్యక్ష. 2.25%. అది కాకుండా అధ్యక్ష ఆరోగ్యశ్రీకి సీఎం రిలీఫ్ ఫండ్ కలిపి దగ్గర 5,000 నుంచి 6,000 కోట్లు ప్రతి సంవత్సరానికి మనం ప్రైవేట్ వాళ్ళకి చెల్లిస్తున్నాం అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్స్కి ఒక్క సంవత్సరం డబ్బులు కానీ మన కాలేజీలు మళ్ళిస్తే ఈ 10 కాలేజీలు అయిపోతాయి అధ్యక్ష. ఇదే కాకుండా మీరు ఇప్పుడు సభ్యులు మంత్రి గారు అడుగుతా ఉన్నారు. మీరు 5 ఏళ్ళు కదా అధ్యక్ష, కోవిడ్ అయిపోయిన తర్వాత మనకి పర్మిషన్లు వచ్చి ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అమరావతి నిర్మాణం 5 ఏళ్ళలో పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష. దగ్గర ఆడేమున్నాయో మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. అదే మేము 5 ఏళ్ళలో పూర్తి చేసాం అధ్యక్ష. మేము 2 ఏళ్లలో 5 కాలాలు పూర్తి చేసాం. మిగతా దారిలో ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష వీళ్ళు ఇప్పుడు ఏదైతే మోడల్ ఇచ్చారో పీపీపీ మోడలు ఇది 100% ఫెయిల్యూర్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒక్కొక్క కాలేజీకి 50 నుంచి 95 ఎకరాల ల్యాండ్ ఉంది అధ్యక్ష. దీంట్లో మీరు ఏం ప్రపోజల్ ఇచ్చారంటే 450 కోట్లు వేయమవుతు కాలేజీకి మీరు బ్యాంక్ లోన్ 70% తెచ్చుకోండి, 30% ప్రైవేట్ వాళ్ళు పెట్టమని చెప్పి దీంట్లో ఇచ్చారు అధ్యక్ష. 450 కోట్లు వీళ్ళు పెట్టుబడి కానీ బ్యాంక్ లోన్ కలిపితే అధ్యక్ష సంవత్సరానికి 100 కోట్లు రియంబర్ చేయాలి అధ్యక్ష. వడ్డీ కానీ అసలు కానీ అధ్యక్ష 100 కోట్లు రియంబర్ చేయాల్సి ఉంటే వీళ్ళు ఇచ్చిన ఫీ స్ట్రక్చర్లోకి వచ్చేటప్పటికి మీకు ఎంబీబీఎస్ సీట్లకు వస్తే ఎంబీబీఎస్కి వచ్చి వీళ్ళు రియంబర్ ఫీజు వచ్చేది ఒక్క నిమిషం అధ్యక్ష 16 కోట్లు వచ్చి ఎంబీబీఎస్ సీట్ల మీద వస్తే పీజీ సీట్ల మీద వచ్చేటప్పటికి 3 కోట్లే వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఏది ఈ 50% కలిపి కూడా అధ్యక్ష. ఇవి కేవలం ఈ 19 కోట్లు కాలేజీల నిర్వహణకే సరిపోతాయి అధ్యక్ష. ఎందుకంటే 70% పేదల వైద్యానికి ఇస్తాం బెడ్లు అన్నారు, 30% బెడ్లు మాత్రమే ప్రైవేట్ బయట మార్కెట్ రేట్ అమ్ముకోవచ్చు అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. కానీ నేను అడుగుతాను, ఈ 19 కోట్లు మెయింటెనెన్స్కే పోతే అసలు బ్యాంక్ కూడా కట్టాల్సిన రియంబర్స్ కావాల్సిన 99-100 కోట్లు మీరు ఎక్కడ తెచ్చి ఈ కాలేజీ వాడు కట్టగలుగుతారు అధ్యక్ష? టెండర్ వేసుకున్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీరు కావాలంటే ఒకసారి పునఃపరిశీలన చేసుకోండి. మీరు ఇది లెక్కలు మీరు ఇచ్చిన ప్రపోజలే ఇది. అయితే కేవలం ఫస్ట్ సంవత్సరం వచ్చేది 19 కోట్లు అయితే 5 సంవత్సరాల దాకా వీళ్ళు ₹1 కూడా బ్యాంకుకి రియంబర్స్ చేయలేకపోతే బ్యాంక్ కూడా తాళాలు వేస్తే కాలేజీలు మూతపడే పరిస్థితి వస్తుంది. కానీ మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వీళ్ళు చెప్తా ఉన్నారు కదా ఏ రూపానైనా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినా సంవత్సరానికి 2,000 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. మోదీ గారు పీపీపీ విధానమే అయితే 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? అదే బీజేపీ పార్టీలో ఉన్న మంత్రి గారు ఈరోజు పీపీపీ రూట్ మార్చి ఈరోజు దీనికి అనుకూలంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచనలకు విరుద్ధంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆఖరిగా అధ్యక్ష ఆఖరిగా చెప్తున్న అధ్యక్ష, ఏదైతే వీళ్ళు అన్నారు కదా దోపిడీ రాజ్యం దొంగ రాజ్యం కాదన్నారు, కానీ 50 నుంచి 95 ఎకరాల విలువ అని తెలుసు అధ్యక్ష. ఈరోజు ఒక్క కాలేజీ ల్యాండ్ విలువ 200 నుంచి 300 కోట్లు. అది దోపిడీ చేయడానికే ఈ పీపీపీ అధ్యక్ష. ఇంకొకటి మెడికల్ కాలేజ్ సీట్లు 50% ఉన్నాయి కదా అధ్యక్ష. కోటి నుంచి 2 కోట్లు ఒక్కో సీట్ అమ్ముతున్నారు అధ్యక్ష. బయట మార్కెట్లో 150 సీట్లు 200 కోట్లకు అమ్ముకోవడానికి ఇది ఒక దోపిడీ రాజ్యం అధ్యక్ష. ఇది ల్యాండ్ ఏమో దోపిడీ, సీట్లు వచ్చేసి దౌర్జన్యం అధ్యక్ష.